హాయ్ ఫ్రెండ్స్, నేనైతే వేడి సేమియాతో ముందుకు వచ్చా. మైదా పిండి సేమియా సూపర్ అండ్ సూపర్ ఉంటుంది. సేమియా పొల్ల వేసుకొని మైదా పిండి అలా కొబ్బరి ముక్కలు వేసుకొని తింటే ఉంటుంది. అబ్బాబ్బా, దీనికోసం వేళ్ళు ముందుగానే మరగొట్టుకోవాలి. దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న పొడవుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి. అది కొద్దిసేపు మరిగిన తర్వాత సేమియా పుల్ల కూడా వేసేసుకోవాలి. సేమియా పుల్ల కాబట్టి ఒక్కోసేపు మరగక్కర్లేదు, తొందరగానే ఉడికిపోతుంది. కాబట్టి అది కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత బెల్లమైనా లేకపోతే చక్కెర అయినా సరే, రెండిట్లో ఏదైనా పర్లేదు. బెల్లం అయితే సూపర్ ఉంటుంది, టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. నా దగ్గర అయితే చక్కెర ఉందని చక్కెరతో చేస్తున్నాను. చక్కెర కూడా బాగుంటుంది, ఇంకా బెల్లం ఇంకా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. అది కూడా వేసేసుకొని దాన్ని కూడా కలుపుకోవాలి. మనం ముందుగానే డైరెక్ట్గా వేయకూడదు మైదా, ముందుగానే మనం వాటర్లో కలుపుకొని పెట్టుకోవాలి. అప్పుడైతే దానికి గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు అది కూడా మరిగిపోయింది కదా, ఇప్పుడు దాంట్లో వేసేసుకోవాలి. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా కూడా వేసేసుకోవాలి. సిమ్లో పెట్టి దాన్ని కలుపుతూ ఉండాలి. అలా వదిలేస్తే గడ్డ అయిపోతుంది, గడ్డలు కట్టేస్తుంది. కాబట్టి మనం కలుపుతూనే ఉండాలి. దగ్గరికి వచ్చేంతవరకు, చిక్కగా అయ్యేంతవరకు కలుపుతూనే ఉండాలి. ఈ సేమియా ఎంతమందికి ఇష్టం? 90s కిడ్స్కి అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగా తెలుసు. చాలా మంది ఇష్టంగా తింటారు. అప్పుడే తినేవారు కూడా బాగానా. ఈ సేమియా అయితే స్కూల్ ముందు ఉంటుంది. ఇంటర్వ్యూలు అయ్యగానే చాలు పడిపోయి తినేవారు. ఒకప్పుడు అయితే చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవారు ఇది. ఇప్పుడు కూడా నా పిల్లలకి ఒక పావు గంటలో తొందరగా స్నాక్స్ కావాలంటే ఇలా వేడివేడిగా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. అబ్బా, పళ్ళ కింద అలాగా కొబ్బరి ముక్కలు పాకంలో మరీ ఉంటుంది కదా, తింటే ఉంటుంది టేస్ట్ వేరే లెవెల్, సూపర్ ఉంటుంది. ఇంకేంటి, ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.